ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ విధంగా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా నేను ఒక మూల వాక్యాన్ని మీకు చూపిస్తాను. నేను వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీ మధ్యలో పంచుకుంటాను. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అదేంటంటే ఇర్మియా ప్రవచన గ్రంథం 30 అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. వారు ఎవరನ್ನು లక్ష్య పెట్టని సియోనియు వెలివేయబడదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మీరు శ్రద్ధగా ఆలకించండి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనము ఆయన ద్వారా సృజించబడిన మన అందరికీ, ఆయన పేరు పెట్టబడిన మనం అందరికీ, ఆయన పిల్లలమైన, ఆయన వారము, ఆయన సొత్తు అయిన మన అందరికీ మంచి ఆరోగ్యము కలగాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు ప్రియమైన వాళ్ళారా, గమనించండి ఈ మాటలని. దేవుడు మనల్ని ఎప్పుడు అనారోగ్యాలుగా చేయాలని, మనల్ని ఎప్పుడు ఆరోగ్యం లేకుండా రోగాలతో పీడించబడాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎల్లవేళలా మనకు చక్కటి ఆరోగ్యము, ఆయుష్ కలగాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నేటి సమాజంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, రోగాలతో పీడించబడుతున్నారు, అనారోగ్యంతో వేధించబడుతున్నారు, హాస్పిటల్ తిరగలేక ప్రియులారా వారి యొక్క కష్టార్జితాన్నంతటినీ వృధాగా చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎల్లవేళ అదే కోరుకుంటాడండి. దేవుడు ఎల్లవేళ అదే ఆశపడతాడు. మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రభు ఆశపడతాడు. అయితే ఎవరికి ఆరోగ్యం కలుగుతుంది? ఎవరు ఆరోగ్యవంతులుగా ఉంటారు? చూడండి, ఆ మాటలు కూడా మీకు నేను చూపిస్తాను. మత్తయి శుభవర్తమానంలో ఒక మాట ఉంటుందండి, నేను మీకు చూపిస్తాను. మత్తయి శుభవర్తమానం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయం 1:34 వరకు కొన్ని మాట ఉంటాయి, నేను చూస్తానండి. మత్తయి శుభవర్తమానం పైన రాయబడి ఉంది, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జన సమూహంలో ఆయన వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమనెను. అందుకైన చెయ్యి చంపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుని కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితో ఏమీ చెప్పకము, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పిను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు ఒక కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు బహు జన సమూహములు ఆయన వద్ద ఉన్నాయండి. అంతలో ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఒక కుష్ఠరోగి అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధునివి కమ్మని ఆ కుష్ఠరోగి చెప్పగా ఆ కుష్ఠరోగి అతడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియులారా, ఈ వాక్యం ఆధారంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఒకనికి ఆరోగ్యం కలగాలంటే, ఒకనికి మంచి ఆయుష్ కలగాలంటే మొదటగా మనం దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన వేడుకుంటామో, ఆయన సన్నిధిలో మొరపెడతామో, ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని మనం ప్రాధేయపడతామో, అప్పుడు మనము సంపూర్ణమైన ఆరోగ్యవస్తులుగా మనం మార్చబడతాము. హల్లెలూయా. ప్రియులారా, లోకంలో తిరిగే వారికి ఎవరికి ఆరోగ్యం కలగదు. దుర్మార్గంలో ప్రవర్తించే వారికి ఎవరికి ఆరోగ్యం కలగదని ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయన సన్నిధిలో ప్రాధేయపడగలిగితే ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వైనా, వాక్యాన్ని బోధించే నేనైనా సంపూర్ణమైన ఆరోగ్యం పొందగలము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీకు అనారోగ్యం కలిగి ఉన్నదా? నీకు వ్యాధి కలిగి ఉన్నదా? నీ కష్టార్జితమంతా హాస్పిటల్లోనే వృధా చేసుకుంటున్నావా?
ఎన్ని చోట్ల తిరిగినా నీ జబ్బు నయం కాదని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ మాటలు వింటున్న ఎవరివైనా సరే, నీవు మొట్టమొదటిగా చేయవలసిన కార్యం ఏంటంటే దేవుని యొక్క పాదాలు పట్టుకోగలిగితే, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మొరపెట్టగలిగితే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇంకో మాటకు మీకు నేను చూపిస్తానండి. మార్కు సువార్తలో ఒక రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ అక్కడ మనకు కనపడుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం అంటది, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదు అనుకున్నాను. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలో నుంచి ఆ బాధ నివారణ అయినది గ్రహించుకున్నాను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినదని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచున్నారు, నన్ను ముట్టిన దేవుడని అడుగుతున్నావు అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని సమాధానం కలిగనవై పొమ్ము, నీ బాధ నివారణ అయినది, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇంత చక్కటి మాట. ప్రియమైన వాళ్ళరా, ఒక 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలుగుతూ ఎంతో ప్రయాసపడింది, ఎంతో వేదన పడిందండి, ఎంతో ఇబ్బంది పడింది, ఎంతో ఆర్థిక నష్టాన్ని కలిగింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంత మంది వైద్యులను సంప్రదించినా ఆమెకు ఆరోగ్యం కలగలేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఒకరోజు క్రీస్తుల వారిని గురించి ఎరిగి, ఆయన వస్త్రము ముట్టినా చాలు నాకు ఆరోగ్యం కలుగుద్దని ఆమె ఎరిగి, ప్రియమైన వాళ్ళరా, ఒక జన సమూహములు వెళ్ళి ఆయన అంచును ముట్టగానే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళు అప్పుడే అంటాడు, ప్రభు అంటాడు, నన్ను ఎవరో ముట్టారు, నన్ను ఎవరో తాకారు ఇక్కడ అని అడగాలి. శిష్యులు అంటారు, ప్రభువా, ఇంత జన సమూహం ఇక్కడ ఉంది, ఇంతమందిలో నిన్ను ముట్టినది ఎవరు అని నేను చెప్పగలం ప్రభువా అని వారినప్పుడు, లేదు, నన్ను ఎవరు ఇక్కడ ప్రత్యేకంగా ముట్టారు, నాలో నుంచి ఒక ప్రభావం వారిలోనికి వెళ్ళింది అని వారితో చెప్పాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక, నీకు పరిపూర్ణమైన ఆయుష్ కలుగునుగాక. నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నా, ఏ రోగంతో బాధపడుతున్నా, ఇంతవరకు ఎంత నీవు నష్టపోయినా, ఎంత అప్పులు నువ్వు చేసుకుని ఉన్నా, ఈ రాత్రి, ఈ రోజు దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, నా ప్రభు పాదాలను పట్టగలిగితే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం నా ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒకరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీ ప్రశస్తమైన స్తుతి స్తోత్రం చేస్తున్నాం. నేనైతే చక్కటి మాటలు మీరు మాట్లాడారు. ఎందరైతే రోగాలతో వ్యాధులతో బాధపడుతున్నారు వారందరినీ మీరు తాకండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. ఈ స్తోత్రాలు ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్కరికి, వారు ఏ బాధలతో బాధపడుతున్నారు, ఏ సమస్యలతో పీడించబడుతున్న ప్రభువానికి స్తోత్రాలు, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ మీ బలమైన హస్తంతో, మీ గాయపడిన హస్తం తాకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.